ఇప్పుడైతే మనం ఒక ఛాలెంజ్ చేద్దాం, సరేనా? దానికి నువ్వు రెడీయా? ఛాలెంజ్ అంటే 500 రూపీస్ నీకు ఇస్తే నువ్వు 500 కంటే ఎక్కువ వేయద్దు, అట్లాంటి తక్కువ వేయద్దు. 500 ఖచ్చితంగా నువ్వు బిల్ చేయాలి. బిల్ చేసే మొత్తం నువ్వు తీసుకుంటావు. ఎక్కువ చేసినా తక్కువ చేసినా నీకు అస్సలు ఒక్కడు కూడా ఐటమ్ కూడా కొనియా, సరేనా? దీనికి నువ్వు ఓకే ఓకే చెప్తావు కదా? ఓకే చెప్పు. ఓకే డన్. వీడియో స్టార్ట్ ఇప్పుడు. 500 కంటే ఎక్కువ చేసినా తక్కువ చేసినా గిటు ఎక్కువ చేసినా తక్కువ చేసినా నేను తీసుకోను. దా ఫాస్ట్. చూడు నీకు నచ్చితే తీసుకో. చూపి. 3, 2, 1 చూడు ఇంకటు. వావ్, అది నిజంగా ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ విన్ అవుతాను. 500 రూపీస్ చేస్తుందా? అవుతుందా? చూద్దాం. చూడు షాక్ వస్తున్నాయి. చూడు ఆగ బాగా చేస్తుంది, ఏం అర్థం అయితే లేదు. 500 బిల్ చేస్తుందా చేయదో చూడాలి. మొత్తం అయితే ఫస్ట్ అయితే అటు ఇటు ఆగని తిరుగుతుంది. అటు చూడు. అదేంటి తెలుసా నీకు? అది కోకో పౌడర్. దాంతో ఏం చూస్తావు నువ్వు? కేక్ బ్యాటర్స్ అని. అది కేక్స్లలో యూజ్ చేసేది. ఇంకా చూడు ఇంకేమన్నా ఇవి తీసుకో. హెల్దీ ఫుడ్స్ అవి, పీనట్స్ అవి, బిస్కెట్స్ తీసుకో. వేసుకో. చెప్పు ఇంకా. మిల్క్ బిక్కి తీసుకో. గిట్టుందిగా గిట్టు. మిల్క్ బిక్కి వద్దా? అది గ్లాస్ బాటిల్. అది ఉంటుంది, ఆగ తిరుగుతుంది. అది అది పెట్టమ్మా, అది బడ్జెట్ కాదమ్మా. అది అక్కడ పెట్టేసి. నో ఏది అది తీసుకో. అది ఇప్పి తీసుకోపోయినావు. అది ఆరెంజ్ కలర్. మ్యాగీ తీసుకో మరి. ఆడ పెట్టేసి. ఐస్ క్రీమ్ కొనిస్తా పప్పంగా. అది వద్దు నాన్న. దాన్ని అది తీసుకున్నావు కదా బింగో, అది వద్దు. ఓకేనా? 500 కన్నా ఎక్కువ అయితే తీసేస్తుడే. తీసుకో. ఐస్ క్రీమ్ వద్దాం మరి. అది తీసుకుంటే ఇక అదేంటి చెప్పది? అదేంటిది? అది లేదు. చూపి. ఇక్కడ నచ్చింది.
ఇవి చూడు. అవి ఉండేటి అవి ఇవి వేరే. తీసుకో డైరీ మిల్క్. అది కాదు, అది అది గ్రీన్ కలర్ తీసుకో. ఓకేనా? 500 కన్నా ఎక్కువ అయితే తీసేస్తుడే. అలా వద్దు, అది అది ఏంటి, అది సాస్ అది. అది ఒకటి తీసుకో, అది జ్యూసులు తీసేయి. మొత్తం 2000 బిల్ అయితే వేసింది. మొత్తం అద్దు నాన్న చెప్పినా కూడా కొన్ని వేసింది. లాస్ట్కి అయితే నువ్వు 2000 బిల్ చేసినావు అన్నాక నువ్వు అయితే విన్ అవ్వలేదని చెప్పిన తర్వాత కొద్దిసేపు బాధపడిన తర్వాత ఓకే అన్నది. ఓకేనా? తనకి స్నాక్స్ కావాల్సిన 2 ఐటమ్స్ అయితే తీసుకున్నాం మేము. బిల్ అయితే వేపిస్తుంది. నేను ఏడుస్తుందేమో అనుకున్నా కానీ అస్సలు ఏడవలేదు. పిల్లలకి అప్పుడప్పుడు ఇట్లాంటి ఛాలెంజెస్ పెట్టాలి. ఎందుకంటే ఎప్పుడు షాప్కి పోతా, అటు పోతా, ఇటు పోతా అని ఏడుస్తారు కదా. ఇట్లా వేసినా కూడా వాళ్ళని కూడా ఏం తీసుకోవాలి. గ్రేప్ జ్యూస్ అది అది ఇంకా వేరే తీసుకో. ఇంకా మంచి చాక్లెట్ లాంటివి తీసుకో. అలా వద్దు, అది అది ఏంటి, అది సాస్ అది. అలా తాకియద్దు. అవన్నీ కింద పెట్టిడు కావాలని. డైరీ మిల్క్ తీసుకున్నావు కదా. ఇప్పుడైతే ఇక్కడ బిల్ అయితే చేపిస్తున్నాము. మేము ఏమేమి తీసుకున్నామో అయితే ఇంటికి అయిన తర్వాత అయితే వీడియో క్లారిటీగా అయితే చూపిస్తాను. మా వీడియో మాత్రం ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా చూడు, బిల్ వేసే కాడ మాత్రం కింద అన్ని చాక్లెట్స్ చిన్నపిల్లలకి అంతటా అయితే పెట్టిరు. ఇది కూడా ఒక సైడ్ అయితే బిజినెస్ అయితే అనుకోవచ్చు. మనకు కావాల్సినవేమో పైన ఉంటాయి, చిన్నపిల్లలకు కావాల్సినవి అన్నీ కింద అయితే పెడతారు. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసిరా మీరు కూడా? నేనైతే ఫస్ట్ టైం అబ్జర్వ్ చేసిన. మా చిన్ని కూడా ఇప్పుడు బిల్ కాగా కూడా ఇంకా నాకు ఇది కావాలి అది కావాలని అంటూనే ఉన్నది. అంటే ఇవి వీటి మీద ఎంజాయ్ చేసినావా? ఓకేనా? సాటిస్ఫై? అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చిందా? ఓకేనా? ఎంత అయింది బిల్లు చెప్పు. ఏంది 600 అయింది? 200 అట. 600 అయిందట. 680 అదేనా? అది 350 రూపీస్. చూపి పట్టుకున్నాను. నైట్ వ్యూ ఇన్ పెద్దపల్లి. తీసుకో, చాక్లెట్ తీసుకో. ఏమేమి తీసుకున్నావు చెప్పు. చెప్పు నువ్వేమన్నా. ఏమనిపించింది నీకు ఇలా తీసుకొని అటు పోతే? పిల్లల్ని మాత్రం తీసుకెళ్తే వేరే ఉంటుంది, అందుకే మనమే వెళ్ళాలి, పిల్లలు తీసుకెళ్ళద్దు. స్పెషల్ డిమార్ట్ అండ్ మోర్ అలాంటి షాపింగ్ మాల్స్కి మనం వెళ్తేనే బెటర్. పిల్లల్ని తీసుకెళ్తే వేరే ఉంటుంది. కేనంకలైతే మా అదేనైతే చంద్రముఖి లెక్క మారిపోయింది. ఎట్లా మారింది? ఈ చాక్లెట్ తీసుకోన్నా, అది తీసుకోన్నా, ఇది కావాలి నాకు, అది కావాలని అయితే కార్ట్ మొత్తం నింపింది, నింపేసింది. లాస్ట్కి అయితే ఏం చేసాం, అన్నీ తీసేసి
రూపీస్ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే 500 కన్నా బిల్లు 680 రూపీస్ అయితే అయింది. చాలా వరకు అయితే తీసేసిన. కాకపోతే ఇక ఛాలెంజ్లు అయితే ఆద్య అయితే ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్. ఆద్య ఛాలెంజ్ ఇస్ ఫెయిల్ కదా. ఫెయిల్ అయిందనుకంటే ఎక్కువ వేసింది కానీ నేను ఏమన్నా దానికి 500 రూపీస్ ఛాలెంజ్ అన్న. 500 కన్నా ఎక్కువ కాదు తక్కువ కాదు, 500 రూపీస్ కావాలని చెప్పిన. అట్లయితే నేను నీకు కావాల్సిన కొనిస్తా అని చెప్పిన. ఇట్టకెళ్ళకైతే మొత్తానికైతే 500 కంటే ఎక్కువనైనాయి. ఛాలెంజ్లో ఫెయిల్ అయింది. కాకపోతే ఫెయిల్ అయ్యి కూడా విన్ అయింది. ఎందుకంటే ఆమెకు నచ్చినాయనే తీసుకుంది కాబట్టి. అప్పటికి ఫుల్ తీసేసినాం. పిల్లల్ని తీసుకొని నీకు అర్థమైంది ఏంటంటే మోర్లకు, షాపింగ్ మాల్స్కి, లేకపోతే డీమార్ట్లకి అయితే అస్సలు తీసుకోవద్దు. వాళ్ళకు చిన్న చిన్న పిల్లలకు కావాల్సిన అయితే కింద కింద పెడతారు, మనకు కావాల్సిన అయితే పైన పెడతారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చితే తొందర వాళ్ళు తీసుకోవడానికి కోసమని. బాగా మోసాలు ఉంటాయి అని అయితే అర్థమైంది. మోసాలు అనద్దు, కాకపోతే ఎవరు టెక్నిక్ వాళ్ళకి. ఓకే, మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.